ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రేపు కీర్తికి పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తుంది. అక్కడ కూడా ఇలాగే వేళాపాల లేకుండా బయట తిరుగుతూ ఉంటే అప్పుడు తల్లిగా మీ పెంపకాన్నే వేలెత్తి చూపుతారు. అయినా మీరు ముందే జాగ్రత్త పడుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. చాలు దీపా, వింటున్నాను కదా అని నాకే బాధ్యతలు నేర్పాలని చూడకు. అయినా పెంపకం గురించి నువ్వు చెప్తున్నావేంటి? అమ్మా టెన్షన్లో అలా అందులే, వదిలేయమ్మా. ఏంట్రా వదిలేసేది? తన మాట పెదవి దాటేటప్పుడు తన స్థాయి ఏంటి, ఆ మాట అనడానికి తనకి ఏం అర్హత ఉంది అని 1-2 సార్లు ఆలోచించాలి. అవును మరి, పెంపకం గురించి నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి. ఒంటరిగా పిల్లల్ని కనడానికి భయపడే మీరు మా ఇంటికొచ్చారన్న సంగతి మర్చిపోకు దీపా. ఇంకా తల్లే కాలేదు, బిడ్డని ఎలా పెంచాలో అన్న అనుభవమే లేదు. అయినా సరే నువ్వు నాతో పెంపకం గురించి మాట్లాడుతున్నావు. కీర్తి బాధ్యత తెలిసిన మనిషి, ఈ ఇంటి కష్ట నష్టాల్లో భాగం పంచుకున్న మనిషి. అన్నింటికన్నా ముఖ్యంగా కీర్తి మా పరువు నిలబెడుతుందే తప్ప కలలో కూడా మా పరువు తీయదు. ఇది గుర్తుపెట్టుకో. తన నెల జీతాన్ని తను ఆశపడింది కొనుక్కోవడానికి కాకుండా ఈ ఇంటి వడ్డీల కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆడపిల్ల సొమ్ముని ఎలా తీసుకోవాలని నీకు తెలీదా? కానీ ఇప్పుడు అర్ధరాత్రి దాటితే మాత్రం ఆడపిల్ల పెంపకం అంటూ ఇవన్నీ గుర్తొచ్చాయా? అమ్మమ్మ ఆపుతావా? గొడవని ఇంకా పెద్ద చేస్తావేంటి? పెద్దది చేయడం లేదురా. నీ భార్యకి కీర్తి తేరగా తిని బలాదూరుగా తిరిగే అమ్మాయి కాదు, బాధ్యత తెలిసిన ఆడపిల్లని అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఇంట్లో తేరగా తినేది నేనే అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నేను ఉన్నది చెప్పాను, నువ్వే ఉలికి పడుతున్నావు. తెలుస్తూనే ఉందిలే ఎలా అన్నావో. అయినా కీర్తి ఇంటికి రాకపోవడానికి రీజన్ పొద్దున నేను తన్ని తిట్టాను కదా, అందుకు హట్ అయి ఇంటికి వచ్చి ఉండదు. ఇప్పుడు తనకేదైనా అయితే ఆ తప్పంతా నా నెత్తిన పడుతుంది. ఛా! అమ్మా నీకో విషయం తెలుసా? మేమిక్కడికి రావడం కీర్తికి మొదటి నుంచే ఇష్టం లేదు. మా వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని ఇక్కడ ఉండడం కన్నా బయట ఉండడమే తనకు కంఫర్ట్ అన్న విషయం అందరికీ తెలిసేలా చేయాలనే ఇంకా ఇంటికి రాకుండా ఉంది. రే, కీర్తిని అపార్థం చేసుకుంటున్నావు. అయిన వాళ్ళని భారంగా భావించే మనస్తత్వం నీది, కీర్తిది కాదు. ఏదో ఇంపార్టెంట్ పనుండే రావడం లేట్ అవుతున్నట్టుంది. ఇలా వెనకేసుకు రాబట్టే ఇలా తయారైంది. ఏ అన్నగా ఒక మాట అంటే పడకూడదా? ఆ మాత్రం దానికే నన్ను నా భార్యను ఇన్ని మాటలు పడేలా చేయాలా? స్టాప్ ఇట్ మహేష్. ఇంటికి రాని చెల్లెల గురించి టెన్షన్ పడి వెతకాల్సింది పోయి ఇలా కామెంట్ చేస్తూ ఉంటావా? వెళ్ళి వెతికి తీసుకొచ్చే బాధ్యత నీకు లేదా? అది అలా గడ్డి పెట్టమ్మా. ముందే గొడవ ఆపి కీర్తి ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి.
హలో సౌమ్య, చెప్పన్నయ్యా. కీర్తి మీ ఇంటికి వచ్చిందా? లేదన్నయ్యా, కీర్తి ఈరోజు కాలేజీ కూడా రాలేదు. అమ్మా ధరణి, కీర్తి దేవిక ఇంటికి వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అక్క ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? హలో అక్క. కీర్తి మీ ఇంటికి వచ్చిందా దేవిక? లేదక్కా. ఏ తనింకా ఇంటికి రాలేదా? అవును, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈరోజు కాలేజ్కి కూడా రాలేదని తన ఫ్రెండ్స్ చెప్పారు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను కనుక్కొని నీకు కాల్ చేస్తాను. కళ్యాణ్, ఇప్పుడే అక్క ఫోన్ చేసి కీర్తి ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది. వాట్? ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అవును కళ్యాణ్, నేను కీర్తి ఎక్కడుందో సర్చ్ చేయడానికి వెళ్తున్నాను. తన ఆచూకీ దొరకగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకే? వెయిట్ దేవిక, నేను వస్తాను. కీర్తి ఇంత లేట్ అయినా ఇంటికి వెళ్ళలేదని అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతూ ఇందాకే కాల్ చేశారు. ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఏమైంది? నీకు లేట్ అవుతుందని కనీసం ఫోన్ చేసైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. కీర్తి, are you all right? ఏం జరిగిందో చెప్పు కీర్తి. ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం చెప్పమంటావు పిన్ని? ఈరోజు మధ్యాహ్నం వినకూడదు ఒకటి విన్నాను, చూడకూడదు ఒకటి చూశాను. అది చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా మనసు అల్లకల్లోలంగా ఉంది. అసలు ఏం చూసావో చెప్పవే. మా ఫ్రెండ్ మధ్యాహ్నం కాల్ చేసి మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు, బాడీ హాస్పిటల్ మార్చురీలో ఉందని చెప్పింది. బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారా? ఏంటో చెప్పేది? పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీని చూశాను. ప్రాణవారి చేతిలో పెట్టుకుని మార్చురీలో ఉన్న డెడ్ బాడీని చూశాను. మొహం మొత్తం గుర్తుపట్టలేనంతగా చెదికిపోయింది. డెడ్ బాడీ మీద కూడా నాన్న వేసుకున్న షర్ట్ ప్యాంట్ లాంటివి ఉన్నాయి. బాడీ హైట్ కూడా నాన్నలాగే అనిపించింది. అయ్యో, బావగారు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతారు అనుకోలేదు. ఈ విషయం అక్కకి తెలిస్తే అయ్యో. బాధపడకు పిన్ని, ఆ డెడ్ బాడీ మా నాన్నది కాదు.
ఏంటి బాడీ మీ నాన్నది కదా? అవును పిన్ని, ఆ డెడ్ బాడీ మీద 4 తులాల గోల్డ్ చైన్ ఉందని చెప్పడంతో అది మా నాన్నది కాదని ఊపిరి పీల్చుకున్నాను. ఏంటి, గోల్డ్ ఉంటే మీ నాన్నగారు కాదా? కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. మా ఇంటి పరిస్థితుల వల్ల మా నాన్న పాకెట్లో డబ్బులు కానీ ఒంటి మీద బంగారం కానీ ఉండే అవకాశం లేదు. అందుకే చనిపోయిన మా నాన్నగారు కాదని కన్ఫర్మ్గా చెప్పగలను. నేను అక్కడున్నప్పుడే డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. దాంతో నాన్న ఇంకా ఎక్కడో బ్రతికే ఉన్నాడన్న ఆశతో వెనక్కి తిరిగి వచ్చేసాను. థ్యాంక్ గాడ్. ఆ డెడ్ బాడీ బావగారిది అయి ఉంటుందేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. అయినా ఇంత టెన్షన్ పెట్టేలా చెప్పావేంటే? విన్న మీరే ఇంత టెన్షన్ పడ్డారు. నాన్నకి యాక్సిడెంట్ అయిందన్న మాట తెలిసిన వెంటనే నా కాళ్ళు చేతులు వణికాయి. నా గుండె ఆగిపోతుందేమో అన్నట్టు స్పీడ్గా కొట్టుకుంది. ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా శూన్యమైనట్టు అనిపించింది. ఇక నా జీవితం ముగిసిపోయినట్టే అనిపించి నిలబడ్డ చోటే కూలబడిపోయాను. ఆ డెడ్ బాడీ మా నాన్నది కాదని తెలిసేంత వరకు నా చుట్టూ ఏం జరుగుతుందో గుర్తులేనంతగా తల్లడిల్లిపోయాను. ఇప్పుడు కూడా ఆ ట్రాన్స్లో ఉండే మీతో మాట్లాడాను. అంతేగాని మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని కాదు. బావగారికి అలా అయిందని చెప్పేసరికి నేను ఇంకా అదే షాక్లో ఉన్నాను కీర్తి. ఒకవేళ టైం బ్యాడ్ అయ్యి నాన్న విషయంలో జరగరాంది ఏదైనా జరిగితే నీ వల్లే నాన్న భయపడి వదిలిపోయాడు. అలా వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉండుంటే ఇలాంటి న్యూస్ వినాల్సి వచ్చుండేది కాదు అని మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండేవారు కదా. ఇప్పుడు నాన్న మాకు దూరంగా ఉన్నాడనే బాధపడుతున్నాను. అదే శాశ్వతంగా దూరం అయ్యాడని తెలుసుంటే ఆ బాధని నేను భరించలేకపోయేదాన్ని. మా నాన్న దూరం అవ్వడానికి ఇండైరెక్ట్గా కారణమైన మిమ్మల్ని కూడా ఆవేశంలో అనరాని మాట్లాడేదాన్నేమో. బై గాడ్ గ్రేస్ అలాంటిదేం జరగలేదు. బావగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన క్షణం నుంచి ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నా మనసుని తొలచి వేస్తూనే ఉన్నాయి. కర్తవ్యం ఒకవైపు, బంధుత్వం మరోవైపు, రెండు నన్ను పరీక్ష పెట్టాయి. నేను చిన్నప్పటి నుంచి చదివిన చదువు నాకు బంధు ప్రీతి కన్నా కర్తవ్యమే మిన్నా అని నేర్పింది. అందుకే జరగబోయేది ముందే తెలిసినా సరే గుండె రాయి చేసుకుని కర్తవ్యం వైపే అడుగు వేశాను. ఇప్పుడు బంధుత్వానికి అన్యాయం చేశావన్న మాటల బాణాలని తట్టుకోలేక లోపలే కంటికి కనబడని మహాయుద్ధమే చేస్తున్నాను. బంధుత్వానికి బాధ్యతకి మధ్యన మీరెంతగా నలిగిపోతున్నారో నాకు తెలుసు. ప్రమోద్ గారి విషయంలో మీరు మంచి పని చేశారని నేనే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. కానీ ఆ తర్వాత నాన్న దూరం అయ్యేసరికి ఎమోషనల్ అయిపోయి అన్నిటినీ పెద్ద మనసుతో భరిస్తూ మౌనంగా ఉన్న మిమ్మల్ని కోపంలో ఎన్నో అనేశాను. ఇట్స్ ఓకే కీర్తి. దేవిక సిన్సియారిటీ ఎలాంటిదో అందరికీ తెలిసిన విషయమే. కానీ నువ్వింకా ఇంటికి రాలేదని వదిన వాళ్ళు టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. అర్జెంటుగా నువ్వు ఇక్కడ ఉన్నట్టు కాల్ చెయ్యి. టెన్షన్ రిలీఫ్ అవుతారు. 1 hour బ్యాకే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెడదామంటే షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. అందుకే ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. అవునా? డోంట్ వరీ, నేను అక్కకు కాల్ చేసి చెప్తాను. మధ్యాహ్నం నుంచి నువ్వెంతో టెన్షన్ పడి అలసిపోయావు. ఆ టెన్షన్లో అన్నం కూడా తినుండవు. వచ్చి ముందు భోంచే. అవును కీర్తి, భోంచే. వద్దు, నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. అమ్మ నా కోసం నిద్రపోకుండా ఎంతో టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ పిన్ని, మా నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోయిన టాపిక్ టచ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.
మనసులో ఏం పెట్టుకోకండి. నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. అలాంటి సిట్యువేషన్లో నేనున్నా అలాగే మాట్లాడేదాన్ని. అది సహజం కూడా. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో. కళ్యాణ్, మీరు వెళ్ళే కీర్తిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. ఓకే దేవిక. వెళ్ళొస్తాను పిన్ని. ఇంతసేపు ఎక్కడున్నావు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నీకేదైనా జరిగిందేమోనని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? డోంట్ వరీ అమ్మా, నాకేం కాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా, కనీసం వేరే వాళ్ళ నంబర్ నుంచి అయినా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా నీకు? ప్రెసెంట్ అమ్మాయిలకు సొసైటీలో ఎంత సెక్యూరిటీ ఉందో రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఇంత పొద్దుపోయేదాకా బయట ఉంటే ఏదైనా జరగరాని జరిగితే ఎవరిదే రెస్పాన్సిబిలిటీ? నువ్వింటికి రాకపోయేసరికి మా అందరికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఇప్పుడే మీ అన్నయ్యను నీకోసం వెతకడానికి వెళ్ళమని చెప్దామనుకున్నాను. దేవుడి దయ వల్ల ఇంతలో నువ్వే వచ్చేసావు. కావాలని ఇంటికి రాకుండా ఉండాలనుకున్న మనిషిని మనం ఎంత వెతికినా యూజ్ ఉండేది కాదు దీపా. మేము మీ మీద కోపడినందుకు మా మీద కక్ష తీర్చుకోవాలని ఈ టైం దాకా బయట ఉన్నావు. దాంతో అందరు నన్ను తిట్టేలా చేయాలన్నదే నీ ప్లాన్. అందుకే ఇంత టెన్షన్ పెట్టావు. ఇలా చేయడం తప్పని తెలీదా? చదువుకున్నావు కదా, ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? మాటలు మర్యాదగా రానివ్వు. నువ్వు నన్నేదో పోషిస్తున్నట్టు, నా రెస్పాన్సిబిలిటీ అంతా నువ్వే చూసుకుంటున్నట్టు ఓవర్గా మాట్లాడుతున్నావేంటి? బాధ్యత చూసుకునేదేముంది? నేను నీకు తోడబుట్టిన అన్నయ్యని. ఈ మాత్రం క్వశ్చన్ చేయడం, కోప్పడడం నాకున్న రైట్స్. రైట్స్ ఉన్నాయని నువ్వు అనుకుంటే కాదు, నేను నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడే ఆ రైట్స్కి వాల్యూ ఉంటుంది. అయినా నీ పెళ్ళవగానే చేతులు దులిపేసుకొని బయటికి వెళ్ళిపోయిన వాడివి. నా పెళ్ళి ఆగిపోతే ఎందుకు ఆగిపోయిందని పట్టించుకొని వాడివి. ఇప్పుడు మాత్రం ఇంటి పెద్దలే నన్ను నిలదీస్తున్నావా? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? నా మీదే నోరు పారేసుకుంటావు నిన్ను. రే ఆగరా! నీకు బుద్ధుందా? ఇంటికొచ్చిన ఆడపిల్లతో నెమ్మదిగా మాట్లాడాల్సింది పోయి గొడవ పెట్టుకోవాలని చూస్తావా? నువ్వు ఉండమ్మా. ఏంటి నన్ను కొట్టడానికి వస్తున్నావు? బీ కేర్ఫుల్. నీ బెదిరింపులకి నువ్వు భయపడితే భయపడ్డానికి నేనేవి చిన్నపిల్లని కాదు. లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఇంట్లో నన్ను కొట్టాలన్నా తిట్టాలన్నా నా గురించి ఆలోచించే అమ్మకు మాత్రమే అధికారం ఉంది. నీలాంటి రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళకు కాదు. నువ్వింత రాత్రైనా రాకపోయేసరికి నీకేదైనా ప్రమాదం జరిగిందేమోనని మా ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకుని ఎదురు చూసాం కీర్తి. అసలేమైంది? అమ్మా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సడన్గా బైక్ ట్రబుల్ ఇచ్చింది. దగ్గరలో మెకానిక్ షాప్ ఏది లేకపోవడంతో నేనే తోసుకుంటూ వచ్చాను. అందుకే ఇంత లేట్ అయింది. కీర్తి, నీ స్కూటీ కూడా నాలాగా మెత్తపడిపోయిందే. నా మాట విని కొత్తది కొనుక్కోవే అంటే వినవు. ఇప్పుడు చూడు, ఇలా వేళకాని వేళలో రిపేర్ వస్తే ఎంత రచ్చయ్యిందో. నువ్వు కొనుక్కోమని సలహా ఇవ్వడం బానే ఉందమ్మమ్మా. నా దగ్గర డబ్బులుండాలి కదా. వచ్చిన డబ్బులన్నీ ఇంటి ఖర్చులకే సర్దుబాటు అయిపోతున్నాయి.
డబ్బుల గురించి ఎందుకే నువ్వు అంతగా ఆలోచిస్తావు? ఇంతసేపు నువ్వు ఇంటికి రాలేదని బెంగతో విలవిల్లాడిపోయినా మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఆ మాత్రం నీకు బైక్ కొనివ్వడా ఏమిటి? ఎరా, నీ చెల్లెలకి స్కూటీ ఇప్పిస్తావు కదా? దాందే ముందులే బామ్మ, ఆయనకి జాబ్ వస్తే తప్పకుండా ఇప్పిస్తారు. కీర్తి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నా వదినలు అంటే మీ అమ్మా నాన్నలతో సమానం. నువ్వు బాగుండాలని, నీకే కష్టం రాకూడదని మేం కూడా కోరుకుంటున్నాం. మీ అన్నయ్య ఏదో కోపంలో 4 మాటలన్నాడు. ఆ మాత్రం దానికే రైట్స్ లేవని వేరు చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. కీర్తి అంత తప్పుగా ఏమీ అనలేదులే దీపా. అది అన్నట్టు బాధ్యత తీసుకునే వాళ్లకే కోప్పడే అధికారం గాని 2 మాటలనే హక్కు గాని ఉంటుంది. అమ్మా, గొడవ ఇంకా పెద్దదవుతుంది. ఇంతటితో ఆపు. కన్న తండ్రి విషయంలో మా అన్నయ్య బిహేవియర్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసుద్దా. ఒక తండ్రితో ఎలా బిహేవ్ చేయకూడదో నాన్నతో అలా బిహేవ్ చేస్తాడు. నాకు నచ్చని పని చేస్తే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. తెలుసు. ఇప్పుడు కూడా నువ్వు నా మీద చూపిస్తున్నది ప్రేమ కాదు, భయం. నువ్వు నన్ను తిట్టినందువల్ల నేనేదైనా అఘాయిత్యం చేసుకుంటే అది నీ మీదకి వస్తుందన్న భయం. ఆ భయంతోనే నేను ఇంటికి మంచిగా తిరిగి రావాలని కోరుకున్నావు తప్ప అందులో ఎలాంటి ఎఫెక్షన్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోనయ్యా, భయాలతో బంధాల్ని నిలబెట్టుకోలేవు. అంత పరధ్యానంగా ఉన్నావేంటి? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది నాయనా. ఏం ప్రాబ్లం వచ్చింది అత్తయ్య గారు? అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా?